ఇంత బాగున్నావా? ఏ నీ తల్లి బాగా కింద ఏం బాగా పిల్ల నువ్వు బాగున్నావు ఆయన కాడికి వస్తువే ఎక్కడి వర్షాలు ఎక్కడి కథ ఏమన్నా సోయినా అది ప్లాన్ నీకు ఓ ఖమ్మం వాళ్ళ మొత్తం వరదలు వచ్చి కొట్టుకుపోయి అలా అన్నం లేక ఏది లేక మొత్తం తల్లాడిపోతారు తాత అక్కడ మొత్తం ఇబ్బంది. ఎంత ఇబ్బంది ఏం కథ బాధ మనకైతే తెలుసు లేదు కానీ అక్కడ మొత్తం ఖమ్మంలో మొత్తం వడతలకే మొత్తం ఇల్లు మొత్తం కూలైపోయినాయి. ఓడోడు నాకు అనిపిస్తుంది పిల్ల ఈ ప్రభుత్వం సిగ్గి లజ్జ ఏమన్నా ఉందా ఈ ప్రభుత్వాలకు ఏమన్నా ఒక మాట ఇప్పుడు ఈ వాన వస్తే ప్రతి సంవత్సరం అయితే వస్తుంది కదా సంవత్సరం వస్తుంది. నువ్వే చెప్పు వస్తుందిగా వచ్చినప్పుడు అక్కడ ఉన్నోనికి అర్థం అవుతుందిగా అని అమ్మ మళ్ళా ఈసారి కూడా పోయినసారి గిడి దాకా వచ్చింది జర ఏదో జరుగుతట్టు అయింది రోవు మీ అమ్మ ఇదంతా కొట్టుకపోతట్టు అయింది రోవు అని ఆయనకి తెలిసేనా మరి పోయినసారి తెలిసినోడు ఈసారి మళ్ళీ వస్తుంది రో వానకాలం అప్పటి వరకు ఇది భద్రపరచాలని ఏమన్నా సిగ్గి లజ్జ తెచ్చుకోవాలి. కాంట్రాక్టులు రావాలి మంచిగా సొమ్ములు ఇంకా తీసుకోవాలి నిమ్మలంగా ఉండాలి. పోనీ కాదు కొడతా నాకు అదే అనిపిస్తుంది కానీ ఇప్పుడు వీళ్ళు దస్తేనేమో మంచిగుండు వీళ్ళు ఎందుకు దస్తారే సచ్చేది బీసీలు ఎస్సీలు ఎస్టీలేనా? అవును మరి పటేళ్ళు వచ్చేది ఉందా? వాడు పిల్లలు పోసుకొని పిల్లలు పోసుకొని వాడుంటాడు మన పూరు గుడిసల మన వరకే అవి వచ్చే 4 సింకులకు కొట్టుకొని ఎక్కడ ఏం బాధ తల్లిదండ్రులు కొట్టుకోపోయి ఇద్దరు పిల్లలు చిక్కిరు ఖమ్మంలోది ఏం బాధ కళ్ళ ముందే మీదంట తాత కళ్ళ ముందే అయ్యా పొద్దుగాల 7 గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం 2:30 దాకా 1:30 దాకా ఇల్లు మీద నిలబడరాట ఒక రూమ్ మీద. అప్పటిదాకా అంతే 7 గంటల నుంచి మొదలు పెట్టి 1:30 2 అంతే ఏంది ప్లాన్ అప్పటిదాకా ఈ ప్రభుత్వం చచ్చిందా ఈ ఇంకా నాకు మాట సచ్చిర్రా వీళ్ళు ఇలా బొంద మీద మాట పెట్ట ఒక హెలికాప్టర్ లేదా లేకపోతే ఏదైనా కాపాడటానికి రాకపోయిందా? వీళ్ళు చస్తురు అయితే 7కెళ్ళి అనొచ్చు 10 కాకపోతే 20 వచ్చు కానీ సస్తోడు ఆ లోడు కాదుగా. సత్యం మీద బొంగులు పేయాలు ఎత్తుకొని తినే రకాలు ఈ ప్రభుత్వాలు బతుకులా నాకు మాట తెచ్చిపోతున్నాయి. ఏం బాధ అది ఏమన్నా ఓడన్నా ముందు జాగ్రత్త పాడే అవునరా మరి ప్రతి సంవత్సరాల ఆనలు వచ్చేదేనా ఈ ఈ లోతట్టు ప్రాంతాలు అంటారు ఈ విధంగా ఉంటే ఈ వంపొంపు ప్రాంతాలు అని పోతాయి. మరి ఇది ఏదన్నా భద్రపరచాలే. నేను మరి ఈ ప్రజలైనా నాకు ఓట్లేసి గెలిపించింది నేను సిగ్గిలాత తెచ్చుకున్నారా నేను కూడా తెచ్చుకోవాలరా అని ఎవడన్నా మనిషి పుట్టుక పుట్టినోడు ఒక్కడన్నా ఆలోచించిండా? ఇప్పుడు ఏందిరా మీరు మంచి ఏసీ బంగ్లాలలో హైదరాబాద్ లో తీసుకుంటారా కొడక ఒక మంత్రి మీకు అన్ని ఉన్నాయి ఏంటి లేవు చెప్పు. చెరువుల మీదేనా కబ్జాలు చేసిన మీదేనా అదేందో ఇంకా పెద్దగా డ్రామా జరుగుతుంది హైదరాబాద్. అదేందో అయింది హైదరామా హైడ్రా అంట హైడ్రానా అమ్మో నీ హైడ్రా అదంతా ఉత్త డ్రామరా ఏ నిజం చెప్తాను. ఓ వాయా అది ఎట్ట జరగాలనో జరుగుతున్నాయి కొన్ని జరుగుతలే అంట నేను అవి ఏడికి నీళ్లు రావాలన్నా ఆడికే అవుతుంది. ఎవడన్నా పామ్ హౌస్ కట్టుకుంటాడు 2 అరలో లేకపోతే 4 అరలో కట్టుకుంటాడు 1 ఎకరం 2 ఎకరాల భూమి ఉంది అమ్మ ఎవరికైనా ఉంటది భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు కూడా ఉంటాయి. 5 ఎకరాలు ఉన్న కాడ పామ్ హౌస్ కట్టుకున్నా అంటే 2 అరలు కట్టుకున్నా అంటే ఓకే. ఎవరు పామ్ హౌస్ చూడు ఎంత రాగా ఇది ఈయన పామ్ హౌస్ ఇది 160 ఎకరాలు ఇదేమో ఫలానా పామ్ హౌస్ ఇది 70 ఎకరాలు ఇది చెరువు ఉండే ఇది చెరువు 20 ఎకరాలు ఉండే ఈ కబ్జా చేసింది 18 ఎకరాలు ఇవారం లంగా ముచ్చట్లు తాత ముచ్చట్లు చెప్తారు ఎక్కడివి ఇవి ఇప్పటికన్నా మరి ఈ జనానికన్నా మన జనానికన్నా ఈ దొంగలే అన్ని బయటపడుతున్నప్పుడు ఓ కొడుకులారా మీరు ఇంత పని చేసి మా నోట మచ్చికొచ్చి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యం మీ వైపు చేసుకొని ఇంత లాక్కొని భూములు మీయే కబ్జాలు మీయే ఆస్తులు అంతస్తులు మీయేగా ఓ కొడుక ఇప్పుడు బయట పడుతున్నారా అని ఇప్పుడన్నా సొయ్యి తెచ్చుకుంటారా మరి వీళ్ళంటే వాళ్ళు మనోళ్ళు తెచ్చుకుంటారా మరి? ఈ బుడ్డ శంష నాయకులు చెంచాలు గెంట నాయకులు కుండ నాయకులు అదేంది సర్వ నాయకులు ఉంటారుగా ఊడిసి పెడితే తిందామని మరి వీళ్ళకన్నా అర్థమవుతుందా అని నిజంగానే అని నాకైతే ఇది మంచిగా అనిపించదు ఎట్లా ఏదేమన్నా గానీ ఏంది బువ్వ లేదు ఇప్పుడు ఇండ్లు కొట్టుకపోయి ఖమ్మం విజయవాడ ఇదంతా ఎంత అల్లా కొల్లడం బువ్వ లేకపోయా వాళ్ళు వచ్చి ఏంది ఉంటారు కదా అది ఏదో అమ్మ సమస్తలు అది
ట్రస్ట్ పెడతారు చూసినా, వాళ్ళు వచ్చి ఏదో మా ఫౌండేషన్ అని చెప్పి ఆ ఫౌండేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళకు పాపం ఒక రోజు ఒక పూటో 2 పూటలో వాళ్ళు వచ్చి బాధ కలిగిన వాళ్ళు వచ్చి ఆ ఫౌండేషన్ ద్వారా ఇంత బువ్వలు ఇంత టిఫిన్ ఏదో పెట్టిపోతారు. అవును. ఎన్ని రోజులు అని పెడతారు వాళ్ళైనా. ఇక మనం ఇస్తేనే ఎంతో అంత ఇస్తేనే వాళ్ళు పెడతారు, వాళ్ళు ఇస్తారు. నాకు మంచిగా అనిపించాలి. ఈ సచ్చింతో సమానం ఈ ప్రభుత్వం సచ్చింది, సిగ్గిద సచ్చింది ఇది. ఫు, నాకు మంచిగా అనిపించాలి. వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లా చేస్తారా? వాళ్ళ ఇంటికి ఆకుంటే బాధబాద్ బాధబాద్ చేసుకున్నాయి చేసుకున్నాం. వచ్చింది ఇది పిల్ల నాకు ఆ గొర్రెలు పాడుగా అడుగుతుంది చూసినా పోతూనే ఉంటుంది, దాని పైన ఉంటుంది ఆకలి మంటకు. అది ఇట్లా లెక్కనే అయిపోయింది.